ఈ నెక్కుని మనము ఈ స్వీట్ హార్ట్ నెక్కుని డైరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ మెల్లిమెల్లిగా కుట్టుకోవాలండి. ఈడ టర్నింగ్ దగ్గర నీడిల్ని కిందకి దింపి దీన్ని ఇలా కుట్టుకోవాలి. మనం ఇది సెట్ చేసుకుంటూ కుట్టాలండి. ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను నెట్ లోపల సాటిన్ వేసి మళ్ళీ ఈ నెక్కును స్టిచ్ చేస్తున్నాను. అందుకే స్లోగా కుడుతున్నానండి, చమ్కీస్ ఉంటాయి కదా. చూడండి ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది కదా. దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న టక్స్ పెట్టేసుకొని దీన్ని తిప్పేయాలండి. తిప్పేస్తే మనకు ఈజీ ప్రాసెస్లో ఈ స్వీట్ హార్ట్ నెక్ మనకు రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. చిన్నగా ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. మనం తిప్పినప్పుడు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఇది మనము నెక్ పట్టి వేసుకోవచ్చు, బక్రం వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. కానీ ఆల్రెడీ ఇది 3 లేయర్స్ ఉంది బ్లౌజ్. ఇంకా అవన్నీ వేయడం ఎందుకనేసి ఇట్లా డైరెక్ట్ వేసేస్తున్నాను. చూడండి ఇలా అయినా నీట్గా వస్తుంది. మనం సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ లాస్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేయాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చినప్పుడు మనము ఇక్కడ ఈ క్లాత్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి, లేకపోతే ఇది షేప్ రాదు. లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. మనము దీన్ని ఇలా లైనింగ్ క్లాత్ను లోపల నుండి కొంచెం లాగినట్టు అనేస్తే మనకు కనిపించకుండా ఉంటుందండి. వన్ సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనము స్టిచ్ అయితే ఎలా వేసుకున్నామో దాన్ని అలానే క్లాత్ని లాక్కుంటూ ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలండి. మనకి ఈజీ మెథడ్లో ఉంటుందండి స్వీట్ హార్ట్ నెక్. కొత్త వారికి ఇలా అయితే ఈజీగా ఉంటుందనేసి ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. ఇది సాటిన్ అండి, లోపల సాటిన్ వేసి మళ్ళీ లైనింగ్ వేసాను. చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చేసింది స్వీట్ హార్ట్ నెక్. ఇలా ఈజీ మెథడ్లో చెప్పాను కదా, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.